హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈ వీడియో వచ్చేసి మేము మా ఫ్లాట్ మెంబర్స్ అందరం కలిసి December 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మరి వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా మీ కమ్యూనిటీలో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టొచ్చు, ఏ గేమ్స్ ఆడించవచ్చు అనే ఐడియా కూడా ఉంటుంది. సో అలా యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో December 31st నైట్ డిన్నర్ కోసం మేము పాట్లక్ అనేది అరేంజ్ చేసుకున్నాము. ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేయాలన్నమాట. సో నేను మా నైబర్ కలిసి మేము ఒక 35 మెంబర్స్కి, అప్రాక్సిమేట్లీ 35 మెంబర్స్కి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్, బ్రెడ్ హల్వా, గులాబ్ జామున్, సాంబార్, ఇవి మేము 2 ఫ్లాట్స్ కలిపి ప్రిపేర్ చేస్తున్నాం. అలానే వేరే ఫ్లాట్ మెంబర్స్ కూడా వెజ్ కర్రీ ఒకరు, పూరి ఒకరు, స్వీట్ ఒకరు, బజ్జీ, పకోడా, సమోసా ఒకరు, పికిల్, వైట్ రైస్, రైతా, ఇలా అన్ని ఐటమ్స్ కూడా ఒక్కొక్క ఫ్లాట్ నుంచి ప్రిపేర్ చేయాలనుకుని ముందే ప్లాన్ చేసుకున్నాము. సో అది ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఇక్కడ మేము 3 kgs చికెన్ కర్రీ, 3 kgs చికెన్ ఫ్రై, అలానే 5 kgs బగారా రైస్ చేస్తున్నాము. ఇంత పెద్ద క్వాంటిటీలో కుక్ చేయడం అనేది నాకైతే ఫస్ట్ టైం, బట్ మేజర్ పార్ట్ అంతా కూడా మా నైబరే చేశారు, నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీస్కి అయితే వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హోమ్ మేడ్ అండి. గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు వేయించి రోట్లో నూరి వేసిన పౌడర్లు అనమాట. చాలా టేస్టీగా వచ్చింది చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కూడా. అండ్ అలానే మాతో పాటు మా హస్బెండ్స్ కూడా, తన హస్బెండ్, మా హస్బెండ్ కూడా ఇలా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే. సో అలా ఈవినింగ్ 5కి అంతా కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కింద సెలబ్రేషన్కి వెళ్ళాలి కాబట్టి 5కి అంతా కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇవి వచ్చేసి ఈవినింగ్ 6:30కి అరేంజ్ చేసిన స్నాక్స్ అనమాట. మిర్చి బజ్జీ, సమోసా, అలానే కట్లెట్ కూడా వచ్చింది. అండ్ ఇంట్లో తయారు చేసిన ఇది ఉద్దివడ, గులాబ్ జామున్, ఇవన్నీ కూడా స్నాక్స్ టైంలో పెట్టామన్నమాట, అంటే 6:30 టైంకి. అండ్ అలానే డిన్నర్ మెనూ కూడా చూసేయండి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అలానే బగారా రైస్. అండ్ మనకి ఫ్లాట్స్లో వెజిటేరియన్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా కూడా చేసాము. పులిహోర, వైట్ రైస్, అలానే పెరుగు పచ్చడి, బ్రెడ్ హల్వా, మిక్స్డ్ వెజ్ కర్రీ. సో కిడ్స్ తినడానికి ఇలా ఫ్రైయమ్స్, అలానే పూరి, సాంబార్. సో అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఐటమ్సే అందరు ఒకటి కన్నా 2 తీసుకొచ్చారు. ఇది వచ్చేసి కడీ, కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మెనూ కూడా యాడ్ అయిపోయింది. సో అలా మెనూ అదొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. స్టార్టింగ్లో ఇక్కడ యాక్చువల్గా డెక్ అనేది అరేంజ్ చేశాం, మ్యూజిక్ సిస్టమ్, బట్ మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఆ మ్యూజిక్ పెట్టలేదు. ఇక్కడ మ్యూజిక్ సిస్టంలో సాంగ్స్ పెట్టేసుకొని ఇలా అందరూ కూడా డ్యాన్స్ చేయడానికి స్టార్ట్ చేసేసారు. నాకైతే డ్యాన్స్ పెద్దగా రాదు, నేను జస్ట్ అలా నుంచున్నాను అంతే. మిగతా ఫ్లాట్ మెంబర్స్ అందరూ మస్తుగా ఎంజాయ్ చేశారు. సో ఇలా కొద్దిసేపు డ్యాన్స్ చేసిన తర్వాత కపుల్స్కి గేమ్స్ పెట్టాలని ముందుగానే మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఇది బెలూన్ గేమ్ పెట్టామన్నమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇలా బెలూన్ మిడిల్లో పెట్టుకొని అది కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ యువతల ఉన్న కూల్ డ్రింక్ బాటిల్స్ని అవతల పక్కకు తీసుకెళ్లాలన్నమాట. అది గేమ్ ఒక థీమ్. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఎవ్వరు కూడా నేను చెయ్యను అని అనలేదు, బట్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇదొక గేమ్ ఐడియా అనమాట. ఎవరైనా మీ కమ్యూనిటీలో పెట్టాలి అనుకున్నప్పుడు మాకు లాస్ట్లో టైం లేక ఇలా ఇద్దరం జోడీగా చేసేసాం.
అండ్ దీని తర్వాత వచ్చేసి ఎప్పుడు కిడ్స్ లేడీస్ మ్యూజికల్ చైర్స్ ఆడితే ఏం బాగుంటుందని చెప్పి ఈసారి మేము జెంట్స్కి మ్యూజికల్ చైర్స్ అరేంజ్ చేసాము. వీళ్ళైతే పిల్లల కన్నా లేడీస్ కన్నా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా కొట్టుకోవడం అక్కడ తక్కువ, అంత బాగా వీళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. సో తర్వాత కిడ్స్కి కూడా మ్యూజికల్ చైర్ అనేది అరేంజ్ చేశాము. సో దాని తర్వాత ఇలా ఫ్లాట్ మెంబర్స్ అందరం కూడా లేడీస్ అండ్ జెంట్స్ ర్యాంప్ వాక్ అనేది చేశాము. ఈ దీంట్లో కూడా అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ లేడీస్ అందరు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ జెంట్స్ అనేది ఇలా ఫాలో అయ్యారనమాట. అండ్ ఇది ఫైనల్ టేక్ అవ్వడానికి ముందు ఒక 3 to 4 times మేమందరం కూడా రిహార్సల్స్ చేశాము. ముందుగానే కాదండి, ఆ రోజే 31st రోజే రిహార్సల్స్ చేసి నెక్స్ట్ ఫైనల్ టేక్ అనేది తీసుకున్నాము. మా తర్వాత కిడ్స్కి కూడా ర్యాంప్ వాక్ పెట్టాము. అండ్ ఇవన్నీ సెలబ్రేషన్స్ అయిపోయేటప్పటికే 9:30 కావచ్చింది. అండ్ ఇక్కడ ఒక లాటరీ డ్రిప్ కూడా మేము పెట్టాము. ఎందుకంటే ఆ కపుల్ గేమ్లో అందరూ కూడా కరెక్ట్గా బెలూన్ కింద పడకుండానే కంప్లీట్ చేశారు. సో ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలో తెలియక మేము లాటరీ డిప్ వేసి అందులో వచ్చిన ఒక కపుల్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే చలి బాగా ఉండడం వల్ల పక్కనే ఇలా ఫైర్ కూడా వేసుకున్నాము. సో ఫైర్ వేసిన తర్వాత అందరూ కూడా దాని చుట్టూ చేరిపోయారు. చాలా వెచ్చగా ఉండింది, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అక్కడ. సో ఫైనల్గా 10 o'clock మేము డిన్నర్ అనేది స్టార్ట్ చేసాం. ఎందుకంటే స్నాక్స్ ఈవినింగ్ లేట్ అవ్వడం వల్ల డిన్నర్ కూడా గేమ్స్లో పడిపోయి అసలు ఆకలి కూడా ఎవరికి అనిపించలేదు. ఫైనల్గా 10 o'clock అయితే డిన్నర్ బ్రేక్ ఇచ్చాము. అందరూ కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నారు. అండ్ డిన్నర్ చేసిన తర్వాత కూడా ఒక 1 hour మేము తంబోలా గేమ్ ఆడాము. బట్ అది క్లిప్పింగ్స్ తీయలేదు. అండ్ ఫైనలీ 12 o'clock అయ్యే ముందు మా కేక్ వచ్చేసింది అనమాట. చూడండి, ఎస్ఎస్ కౌంటీ హ్యాపీ న్యూ ఇయర్ 2024 సెలబ్రేషన్స్. ఇది మా అందరు ఫ్లాట్మేట్స్కి ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అందరం కొత్తగా రీసెంట్గా ఇల్లు కొనుక్కొని షిఫ్ట్ అయిన వాళ్ళం. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫైనల్లీ 12 o'clock పిల్లల చేత కేక్ కట్ చేయించి మా సెలబ్రేషన్ అనేది ఎండ్ అయిపోయింది. దీని తర్వాత కూడా ఇంకా ఒక 1 hour వరకు, అంటే 1:30 వరకు కూడా మేము తంబోలా గేమ్ అనేది ఆడాము. దానికి కూడా మేము గిఫ్ట్స్ అనేవి ఇచ్చామన్నమాట. ప్రతి గేమ్కి పిల్లలు డ్యాన్స్ చేసినందుకు ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పి అందరికీ కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఒక్కొక్క గిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలా ఫైనల్లీ మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మా కమ్యూనిటీలో. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. ఎవ్వరు కూడా నేను రాను అని కానీ నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని ఏది అనలేదు. సో మొత్తానికి అదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.